మనం ఓడెండెడ్ ఐటీఐ కాలేజీకి వచ్చాము. చూడండి, ఇది ఓడెండెడ్ ఐటీఐ కాలేజ్ మన పెద్దంబర్పేట నియర్ పెద్దంబర్పేట లక్ష్మారెడ్డి పాలెం దగ్గర ఓడెండెడ్ వొకేషనల్ కాలేజ్ ఉంది. ప్రజెంట్ విద్యార్థుల్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎలక్ట్రికల్ ల్యాబ్ ఉంది. ఇక్కడికి వస్తున్న విద్యార్థులు కూడా ఇప్పుడే వస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకే, హాయ్, హౌ ఆర్ యూ? సో ఇక్కడ ఏంది, ఏం ల్యాబ్ ఇది? మీరందరూ ఎలక్ట్రీషియన్ స్టూడెంట్సా? ఓకే, సో ఇక్కడ ఏమేమి కోర్సులు ఉన్నాయి వొకేషనల్ దాంట్లో తెలుసా? ఫిట్టర్, కోపా, డీజిల్ మెకానిక్. ఏమేమి కోర్సులు ఉన్నాయి? ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, కోపా ఉన్నాయి సార్. ఓకే, ఎంత డ్యూరేషన్ ఎంత? ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ ఎంత? ఎలక్ట్రీషియన్ డ్యూరేషన్ 2 years. ఓకే, మీరు నువ్వు అందరు ఎలక్ట్రీషియన్? అందరు ఆల్ ఆర్ ఎలక్ట్రీషియన్స్. ఓకే, ఎలక్ట్రీషియన్ ఎందుకు తీసుకున్నావు? ఎలక్ట్రీషియన్ వల్ల యూజెస్ ఏంది అసలు? ఎలక్ట్రీషియన్ తీసుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? లేకపోతే ఎవరైనా సజెషన్స్ ఇచ్చారా? లేకపోతే ఎలక్ట్రీషియన్ వల్ల నీకు ఏమన్నా జాబ్ ఆపర్చునిటీ అని చెప్పారు? అంటే ఇప్పుడు ఎలక్ట్రీషియన్ లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్ మనకి. 2 years అయిపోయినాక ప్రైవేట్ లో కానీ గవర్నమెంట్ లో కానీ. గవర్నమెంట్ లో చూసుకుంటే BHEL లో కానీ, BDL లో కానీ, JLM లో, DRDL లో, DRDO, ఇంకా NTPC, KTPC లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే లైఫ్ ఉంటది దాని మీద, అందుకని అది ఆపర్చునిటీగా తీసుకున్నాం. అలానే మనం బయట హౌస్ వైరింగ్ చేయవచ్చు. ఇప్పుడు మొత్తం సోలార్ సిస్టమ్ కాబట్టి బయట ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ బైక్స్ అన్ని ఎలక్ట్రిషియన్ కాబట్టి వి చూస్ ఎలక్ట్రిషియన్. ఓకే, అసలు ఎలక్ట్రీషియన్ అంటే మరి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? ల్యాబ్ ఒకటేనా? ఈ ల్యాబ్ ఒకటేనా, ఇంకా థియరీ కూడా జరుగుతాయా? టోటల్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి సార్. ఒకటి థ్రెడ్ ప్రాక్టికల్, థ్రెడ్ థియరీ, ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఎంప్లాయబిలిటీ స్కిల్. అన్ని క్లాసెస్ రెగ్యులర్ జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఏం పేరు నీ పేరు? వంశీ సార్. క్లాసెస్ రెగ్యులర్. సో ఫ్యాకల్టీ అందరు క్లాస్ రెగ్యులర్ వస్తారా? సార్. సో ప్రాక్టికల్ జరుగుతాయా? జరుగుతాయి సార్. ఏమేం చేసినా? ఎన్ని ప్రాక్టికల్ చేసినా ఇంతవరకు? 80 ప్రాక్టికల్ చేసినావు. అన్ని ప్రాక్టికల్ చేసినావా లేకపోతే చేసినాం సార్. 80 ప్రాక్టికల్ చేసినావా నువ్వు కూడా? ఓకే, నువ్వేం చెప్తావు కాలేజ్ గురించి? అంటే కాలేజ్ గురించి నీకేం తెలుసు? ఇంకా ఏం చెప్పగలుగుతావు? ఎవరన్నా జాయిన్ కావాలనుకుంటే ఏం చెప్పగలుగుతావు? అంటే కాలేజ్ మంచిగా ఉందని కొంతమంది చెప్పారు సార్ ఫస్ట్. అంటే ఇంతమందికి ఓల్డ్ స్టూడెంట్స్ కానీ చెప్తే ఇలా జాయిన్ చేసి. సో ఈ కాలేజీని ఐటీఐ కాలేజీలో ఎందుకు జాయిన్ కావాలి? ఏమన్నా అంటే బెనిఫిట్స్ ఏమున్నాయి ఈ కాలేజీలో? ఏమన్నా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. సో ఎవరైనా జాబ్ ఆపర్చునిటీ ఎవరికైనా వచ్చాయా? జాబ్ మీ సీనియర్స్ కి ఏమన్నా జాబ్ వచ్చా? ఎంతమంది? మన రామోజీ ఫిలిం సిటీలో 15 members వెళ్ళారు సార్. అక్కడ శంషాబాద్ లో అక్కడ చాక్లెట్ కంపెనీలో వెళ్ళారు సార్. ఒక 15 members, 45 members వెళ్ళారు సార్. మీ క్లాస్ స్ట్రెంత్ ఎంత? 15 members. ఈ క్లాస్ స్ట్రెంత్ 100 members. అందరు రెగ్యులర్ వస్తారా? రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి. ఇది నమ్మాలా? ఓకే, ఎట్లా ఉంది వాతావరణం అంతా కాలేజీ? అంటే మీరు ఒక్కటేనా? ఇంకా ఫిట్టర్ వాళ్ళు కూడా అంతా రెగ్యులర్ వస్తారా? అందరు ఫిట్టర్ వాళ్ళు కూడా రెగ్యులర్ సో వస్తారు. ఇది ల్యాబా? ల్యాబ్ చూపెట్టు ఒకసారి. ల్యాబ్ చూపెట్టు ఒక్కసారి. ల్యాబ్ చూపెట్టు. సో ఇది ఎలక్ట్రీషియన్ ల్యాబ్. ఓన్లీ ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఇది ల్యాబా? ఓకే, ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వెళ్ళినా జరుగుతాయి. ఓకేనా? సో ఇది ల్యాబ్. ఓకే, ఇది ఎలక్ట్రీషియన్ ల్యాబ్. ఇదంతా మీరు ఆన్ చేశారా? ఇదంతా ఇవన్నీ వర్కింగే. మీరందరూ ల్యాబ్ చేశారు. సో ఓకే, సో ఇది వొకేషనల్ ఓడెండెడ్ ఐటీఐ కాలేజీలో ఈరోజు విద్యార్థులతో మాటా ముచ్చట్లు జరిగినాయి. సో ఇది వొకేషనల్ ఇంజనీరింగ్. ఇప్పుడు అందరు విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. ఒక్కసారి ఈ కాలేజీ వాతావరణాన్ని, ఈ కాలేజీ ఆవరణాన్ని ఒక్కసారి మనం చూపెట్టాలి అందరికి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎట్లుందంటే ఓడెండెడ్ ఐటీఐ కాలేజ్ చాలా చిన్న కాలేజ్ అనుకుంటారు. బట్ ఇది నేను ఇక్కడికి వచ్చి చూసాక చాలా పెద్దగా అనిపిస్తుంది. ఒక ఇంజనీరింగ్ కాలేజీ లెవెల్లో ఉంది కాబట్టి ఇది అందరి తల్లిదండ్రులకు తెలియాలి. కాబట్టి ఒక్కసారి కాలేజీ మొత్తం ఒక్కసారి కెమెరామెన్ ఒకసారి చూపెట్టండి.